నమస్తే అన్న. నమస్కారం. ఏం పేరన్నా? నా పేరు వచ్చి మజ్జిగ రాజు. మాది వచ్చేసి గౌరవెల్లి విలేజ్, అక్కనపేట మండలం, హుస్నాబాద్ నియోజకవర్గం. ఈరోజు ఇప్పుడు కేసీఆర్ సభ అని ఇప్పుడు 27వ తారీఖు అని చెప్పి పెడతా ఉన్నారు. 100 ఎకరాల మొత్తం ఈ ఏర్పాట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఇంతమంది నిజంగా హాజరయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? చాలా 10 నుంచి 12 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉంది. ఎక్కువ ఖచ్చితంగా ఇంకెక్కువనే. ఎందుకంటే ముఖ్యమంత్రి కాదు కదా. అవును, ప్రతిపక్ష నాయకుడు అనే ఉద్యమకారుడు. ఎందుకంటే ప్రతి గ్రామాన ఏ విలేజ్లో ఏం జరుగుతుందో కేసీఆర్ గారికి చాలా అన్వేషణ ఉంది. ఎక్కడ ఏ రిజర్వాయర్ ఉంది, ఎక్కడ ఎక్కడ ఏం జరుగుతుందని తెలుసు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ప్రతి గ్రామం తిరిగిన ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు పెట్టినటువంటి ఆ పథకాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో మించి ఇప్పుడు రైతు బంధు 10,000 ఇస్తే 15,000 చేసిండు. ఇవన్నీ ఎక్కువనే ఇస్తుండు కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు పెన్షన్ కావచ్చు, ఇటు రైతు బంధు, రైతు భరోసా చేసి కావచ్చు, ఇంకా రుణమాఫీ కావచ్చు, ఇవన్నీ కేసీఆర్ గారి కంటే ఎక్కువనే ఇస్తున్నా అని చెప్పిండు కదా. మార్పు కావాలని చెప్పి మార్పుని తీసుకొచ్చుకుర్రు. మళ్ళీ ఎందుకు ఇంత పెద్ద ఎత్తున హాజరవుతారు అనుకుంటారు? అంతకన్నా మించే ఆధారవుతారు. ఆయన చెప్పిందంటే లిల్లీ పుట్టేసాం. ఏంటంటే మనము ఆవా గింజ ఏంటంటే నూనెలో గోలిన తర్వాత వేస్తాం కదా, ఆవాళ్ళగా కొంచెం మన నూనె గోలిన తర్వాత గోలుతాడు. అలాంటి బాబాయ్ లిల్లీ పుట్టు వేసాం ఆయన రేవంత్ రెడ్డి ఒక లిల్లీ పుట్టు. ఆయనకైతే పరిపాలన మీద అవగాహన లేదు, రియల్ ఎస్టేట్ మీద చాలా అవగాహన ఉంది. బట్ ఏంటంటే ఏం తెలంగాణలో ఏ అడుగున ఏం చేయాలనేది తెలియదు ఆయనకు. వాస్తవానికి పెట్టుబడులు ఇవ్వాలన్నా తెలియదు, ఏదో ఉద్యోగాలకు పిల్లలకు విద్యావకాశాలకి తెలియదు. ఏ విషయాలు కూడా ఆయనకు తెలంగాణ పట్ల అవగాహన లేని మనిషి రేవంత్ రెడ్డి. అసొంటోని ముఖ్యమంత్రిగా ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నుకునేది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే దగదుబాది పార్టీ. 75 సంవత్సరాలు రాష్ట్రాన్ని దేశాన్ని పీడిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీ వేయడం వల్ల మనకు ఇప్పటికి కూడా స్టిల్ నష్టపోతున్నాం. వాస్తవానికి ఏం జరుగుతుందంటే కేసీఆర్ గారు రైతు బంధు 10,000 రూపాయలు ఇచ్చాడు. ఈయన 15,000 ఇస్తానన్నాడు కనుక తర్వాత ఆచరణ ఏం లేదు. ఆ 10,000 రూపాయలు ఇచ్చడానికే నానా కష్టాలు పడుతున్నాడు. కేసీఆర్ గారు అప్పు చేసినా ఏం చేసినా కానీ సంపద సృష్టించి పెట్టాడు. 60 లక్షల కోట్ల సంపద సృష్టి పెట్టినాడు. కానీ ఈ జనాలకు అర్థమవుతుంది, గొర్రెలకు ఏమర్థంగా. ఏంటంటే పాలిచ్చే బర్రెని అమ్ముకొని దున్నపోతుని తెచ్చుకున్నావు. ఇప్పటికి కూడా ఆయన చేసిన పరిపాలన మంచిగానే ఉంది, అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయి. బట్ ఏంటంటే పెట్టుబడులు ఏం లేదు. ఆయన దగ్గర పెట్టుబడి కేసీఆర్ తెచ్చిన, కేటీఆర్ గారు తెచ్చిన పెట్టుబడి తప్ప ఏం లేదు. ఆయన తెచ్చిన పెట్టుబడులు ఎక్కడున్నాయి? 1,80,000 కూడా స్టిల్ ఇప్పటికి కూడా 1,90,000 కోట్లు ఇప్పటికి కూడా ఈ రోజుతో సహా అప్పు చేసిండు. ఇప్పటికి ఆయన ఇప్పుడు జపాన్ ఉన్నాడు పిల్లగాడు. ఆయన రేవంత్ రెడ్డి వాడంతా కొడుకు ఇంతోటి లేడు. వాడు దుద్దిలే శ్రీధరబాబు మన అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి, ఆయన ఇద్దరు కలిసిపోయారు. ఏం తెచ్చిండు ఇప్పటికి కూడా? ఏమైనా పెట్టుబడులు ఇచ్చిన? మాకు ఉన్న ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్న బాగా ఫ్రీ బస్ అని పెట్టి ఏమన్నా ఉపయోగం ఉందా? రైతులకు ఫ్రీ అంటే నువ్వు రైతులకు ఏమన్నా ఉపయోగకరమైన పని చేస్తే ఉపయోగపడుతూ ఉంటుంది. ఏమైనా ఉన్న లాభం కూడా ఉన్నదా? ఆడలు కొట్టు చికలు పట్టుకొని కొట్టున్నాయి. ఏమైనా ఉపయోగం ఏ పరంగా తెలంగాణ పట్ల ఎవరు సంతోషిస్తలేదు. ఏ తెలంగాణ బిడ్డ కూడా సంతోషిస్తలేదు. ఇప్పటికి కూడా ఎవరు కూడా సంతోషించిన మీట్లాడినంటారు. చెప్తుండు కదా రేవంత్ రెడ్డి. నాకు 8 ఎకరాలు ఉన్నాయి, నాకు ఇప్పుడు రుణమాఫీ కాలే. ఈ ఫ్రీ బస్సు వల్ల కోట్ల మంది ఎవరు సంతోషం? ఆయన స్థానికంగా ఉన్న నియోజకవర్గం, నేను ఆయనతో డొల్లి పెట్టుకున్నా. నన్ను ఓటు అడిగాడు. ఆడుకోరు కేసీఆర్ ఫాన్ అని చెప్పిన. ఆయనకు ఉన్న ఓటెక్క ఆయన ఓటెక్క కరీంనగర్ నుంచి పారిపోయిన పందిపొక్కు వాడు మా దగ్గర పొన్నపోకర్ అంటాడు. వాడు చేసిన పని కూడా ఎవరు కూడా రేవంత్ రెడ్డి లేదు, ఎవరి కూడా ఏ మినిస్టర్ కూడా. కేసీఆర్ వల్ల తెలంగాణ బాగుపడుతుంది. మళ్ళీ కూడా కేసీఆర్ సర్కార్ వస్తేనే ప్రజలందరూ భూములన్నీ స్వచ్ఛంగా ఇచ్చారు. వాళ్ళు ఎవ్వరు కూడా పంటలు చేసినది కాదు, వాళ్ళు స్వచ్ఛంగా ఇచ్చారు. వాళ్ళు ఎవ్వరు కూడా కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతారు కదా, అంటే అవగాహన లేదు వాళ్ళకు. అవగాహన అనేది 1% కూడా లేదు వాళ్ళకు. అవగాహన ఉంటే ఇట్లా మాట్లాడపో. ఇవి పంట భూములు అయినా కదా, వాళ్ళకి ఏంటంటే కాలం లేక వాళ్ళు ఇచ్చిపెట్టుకున్న భూములు. వర్షాపాతం లేకపోయా నీకు. కేసీఆర్ 10 ఏళ్ళు కాలమైంది. రేవంత్ రెడ్డి కాలం కూడా లేదు ఇంతవరకు కూడా. ఇటుపక్క ఏదో కాలువ ఉంటుందంటే ఆ పారే కాలువని కూడా రావడం కోసం కూడిపిరు అంటారు. వాళ్ళు మళ్ళీ ఓపెన్ చేస్తా అని చెప్పారు. నార్మల్ పారే కాలువేనా? పాలు కంటే నార్మల్గా ఇప్పుడు కేసీఆర్ కట్టించిన కాలువే, వీళ్ళు ఎవరు తెచ్చింది. నీళ్ళు వస్తున్నాయి అలా. నీళ్ళు నార్మల్గా ఇప్పుడు వాళ్ళు మన మిడ్ మార్నింగ్ నుంచి వచ్చిన కాలువ నుంచే వచ్చాయి నీళ్ళు, వాటర్. వీళ్ళు ఎక్కడ నీళ్ళు కర్మార్ 20 TMC నీరు. ఆ నుంచి హుజరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చే నీళ్ళు వాటర్ సోర్స్తోనే పంటలు పండుతాయి. బట్ ఏంటంటే ఇక్కడికి సభ కోసం చేసిన వాళ్ళు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. ఎవరు రైతులు కదన్నా మన కేసీఆర్ అదే అంటాను కదా. ఇప్పుడు దున్నపోతును ఎన్నుకున్నారు, పాలిచ్చే పరంగా దున్నపోతును ఎన్నుకున్నాడు. నష్టం పబ్లిక్ అనుభవిస్తారు ఇప్పుడు కూడా స్టిల్.
వాళ్ళు అనుభవిస్తారు. ఇప్పుడు వద్దురా స్వామి వాని పాలన కాంగ్రెస్ వద్దురా ఆయన వస్తా అంటారా? ఎట్లా ఉంది మీ కాన్స్టిట్యున్సీలో కావచ్చు, మీ ఊర్లో కావచ్చు? కేసీఆర్ బై ఎలక్షన్ బంపర్ మేడతో ఒడితే సతీష్ కుమార్ బంపర్ మేడతో గెలుస్తాడు ఇప్పటికి కూడా స్టిల్. ఈ సభ గురించి ఏమనుకుంటారు జనాలు? సభ గురించి జనాలు కూడా చాలా మంది ఎడ్ల బండ్లకి ఏ విషయాన్ని 27వ తారీఖు సభ గ్రాండ్ సక్సెస్ చేయాలని అందరూ కోరుకుంటారు. ఎండలు మండినా 40-50 డిగ్రీలు కొట్టినా కానీ వస్తారు సభకు. కేసీఆర్ సభ 12 నమ్మకం పబ్లిక్. కేసీఆర్ అంటే తెలంగాణ గుండె సప్పుడు కేసీఆర్. అయితే ఇదే కేసీఆర్ మొత్తం అప్పుల కోటగానే 3,60,000 కోట్ల అప్పు చేసిన అంతే. వాడు చెప్పేది ఏంది? రేవంత్ రెడ్డి 7 లక్షలు వేసిన తప్పది. అసెంబ్లీ సాక్షిగా హరీష్ రావు గారు చెప్పిండు, ఆర్థిక శాఖ మంత్రి ఆయన చెప్పిండు. అదే ఎంత 3,60,000 కోట్ల అప్పు చేసినాం, దీనికి సంపద సృష్టించి పెట్టాను. కానీ ఈ గొర్రెలకు అర్థమవుతలేదు. వాళ్ళకి అర్థం కావాలంటే ఏంటంటే సోషల్ మీడియాను ఎక్కువ వాడుకోవాలి. ఏంటంటే మామూలుగా అందరూ వాడరు. బట్ ఏంటంటే స్టిల్ ఇప్పటికి కూడా జనాలకు ఏం అర్థమవుతుందో అర్థం కావుతుందో తెలియదు. ఏంటంటే జరిగే సిచ్యువేషన్ అంటే పెట్టుబడి సాయం ఎంత మనకు వచ్చేది? 10,000 రూపాయలు. నువ్వు కౌలు రైతు కూడా ఇస్తాను, 2 పంట 3వ పంటకి ఎత్తుతాను. 3వ పంట ఒక పంటకే దిక్కులేదు, పండిన పంటకే గిట్టుబాటు ధర లేదు. ఏం చేయమంటే చెప్పు మరి. ఎరువులు కూడా మన చెప్పుల్లాగా మొన్న మేము రీసెంట్గా చెప్పులు లైన్లో పెట్టి తెచ్చుకున్నాం. ఎరువులు కూడా చెప్పులు లైన్ నేనే ఇవ్వలో కాదు. నాకు 8 ఎకరాల భూమి ఉన్నది. మా గౌరేలు మాది రిజర్వర్ ఊరే. మా దగ్గర పొన్నం బావకర్ వచ్చి మధ్య దగ్గర రిజర్వర్ గ్రామీణ ప్రాంతం ఏంటంటే 18 నెలలకు ప్రతి ఒక్కరు ప్యాకేజ్ ఇస్తాను. ఇంతవరకు స్టిల్ ఇప్పటికి వాళ్ళు వచ్చి 18 నెలలు అవుతుంది పరిపాలన చేయబట్టి. ఇంతవరకు మా ఊరికి వచ్చింది లేదు. రైతు రాజ్యం అంటుండే. రైతు రాజ్యం ఎక్కడ? దొంగ ఇందిరామ రాజ్యం అంటే దొంగ రాజ్యం. ఎమర్జెన్సీ ఇందిరామ అంటే ఎమర్జెన్సీ. అయ్యో అర్థం కదా. ఎడ్డి గొర్రె వీళ్ళకి అర్థం. ఇందిరామ అంటే ఏంటి? ఇందిరామ అంటే ఇందిరామకి ఏం తెలివి ఉన్నది? నెహ్రూ కన్నా తెలివి ఉన్నది, వీళ్ళకన్నా సర్దార్ పెట్టకపోతే తెలియదు కదా ఇందిరామ. వీళ్ళకి అవగాహన లేక దాన్ని ఎన్నుకొని వీళ్ళు చేసి సోనియా గాంధీ ఇవన్నీ పెట్టుకో. రాహుల్ గాంధీ మరి ఎందుకు గెలుతలేడు? మరి ఫ్లోర్ లీడర్ అయ్యండి. మొన్న చెల్లెం వాళ్ళకి గెలిపించుకోండు. జనరల్గా చెప్తాను. ఈయనే రేవంత్ రెడ్డి గారు ఆయన మల్కాజిగిరిలో ఆయన సొంత నియోజకవర్గం పార్లమెంట్ వహించిన ఆయన కొట్టిపోయాడు. మరి ఎట్లా ఉన్నది? ఏమనిపిస్తా ఉన్నది అంటే గతంలో ఎప్పుడు కేసీఆర్ సభలు జరిగినా పెద్ద ఎత్తున చేస్తారు, 100% హాజరవుతారు. కానీ అంతకు మించి ఇప్పుడు అధికారంలో ఉన్నదానికంటే ఎక్కువగా ఈరోజు ఆశించి పెద్ద పెద్ద బార్కెట్లు చేస్తూ ఉన్నారు, పెద్ద ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇదంతా చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? బ్రదర్ ఒకటి వింటారా? కేసీఆర్ సభ అయినా ఉద్యమ కాలంలో ఇప్పటికైనా స్టిల్ ఏ సభ అయినా భారీ బహిరంగ సభ కంపల్సరీ ఆడిట్ అయింది. కేసీఆర్ ఒక పిలిపిస్తే తెలంగాణ కేసీఆర్ అంటే తెలంగాణ అంటే కేసీఆర్ అంతే. నక్కకు నాగలో కనుక కేసీఆర్తో ఇవన్నీ కూడా పోల్చలేము. ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డితో కేసీఆర్ని పోల్చడం కూడా కరెక్ట్ కాదు. మీరు అనేది కూడా కేసీఆర్ అనే ఒక మహాసముద్రం, ఆయన ఒక లిల్లీపుట్ చిన్న ఆవగింజంత మనిషి, ఆయనతో నేను పోల్చలేము. ఓకేనా? ఏం చెప్తారు ఫైనల్గా ఈ సభ గురించి? ఫైనల్గా ఏం మాట్లాడే అవకాశం ఉందనుకో. కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మంచి స్పీచ్ ఇస్తారు. ఎందుకంటే నిరుద్యోగుల గురించి కానీ రైతుల గురించి మాత్రం భారీగా మంచి స్పీచ్ ఇస్తారు. ఎందుకంటే రైతుకు పెట్టుబడి సహాయం ఇచ్చే ఏకైక నాయకుడు ప్రపంచంలోనే కేసీఆర్ గారు. ఒక ఎకరానికి 5,000 రూపాయలు ఇచ్చాడు. ఎవడు కూడా రైతు గురించి ఆలోచించిన నాయకుడు ఎవరు లేడు ఇప్పటికి కూడా. ఆయన ఇచ్చిండు ఎకరానికి 5,000 రూపాయలు, అంటే ఒక పసలకు ఒక 5,000, అంటే సంవత్సరానికి 10,000 రూపాయలు ఇచ్చిన నాయకుడు అంటే ఎవరైనా కేసీఆర్. ఎవరు కూడా. ఎందుకంటే నువ్వు ఎరువులు కొనుక్కుంటా, యూరియా కొనుక్కుంటా, ఏది కన్నా కొనుక్కో, డిఏపీ కొనుక్కో, ఏదైనా కైకిల మందమైనా వాడుకో. అలాంటి నాయకుడిని మేము ఎప్పటికి కూడా జన్మలా కూడా మీ సత్యదాకా కూడా మరో తెలంగాణ ఉన్న ఎప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఇది ఎప్పుడు ఉంటుందో అప్పుడెవరు జీవితాంతం కేసీఆర్ గారు మా గుండెలు ఉంటాడు. అజ్జా.